అనాకారి వధువు. పూర్వము ఒక బలసంపన్నుడైన రాజుండేవాడు. ఆయనకు ఒక కుమార్తె ఉండేది. ఆమె చాలా అనాకారి, అనగా అంత అందగత్తె కాదు. కానీ తండ్రి కళ్ళకు ఆమె అతిలోక సుందరిలాగా కనిపించేది. ఎందుకంటే ఆ రాజుకు తన కూతురంటే పంచప్రాణాలు. తండ్రి తనను సాటిలేని సుందరి అంటుంటే కుమార్తె కూడా తను అందగత్తెనని అనుకున్నది. రాజుగారి మాట కాదనే ధైర్యం లేక ఆయన కింద కొలువు చేసే వారంతా రాజకుమార్తె అందాన్ని 1000 నోళ్ల పొగుడుతూ ఉండేవారు. రాజకుమార్తెకు యుక్త వయస్సు వచ్చింది. రాజు ఆమెకు వివాహం చేయ నిశ్చయించి ఒక దూరదేశపు రాజకుమారుణ్ణి వరుడిగా ఎన్నుకున్నాడు. ఆ కుర్రవాడు బుద్ధిమంతుడు, తెలివితేటలు కలవాడు. అతని తండ్రి రాజకీయ కారణాల వల్ల ఈ సంబంధం అనుకూలంగా భావించి కొడుకును పెళ్లికి ఒప్పించాడు. రాజకుమారుడు తండ్రి చెప్పగానే ఒప్పుకున్నాడు. ఎందుకంటే అతని మనసు ఎవరి మీద లగ్నమై ఉండలేదు. తనకు తండ్రి నిర్ణయించిన రాజకుమార్తె అందగత్తే అని పుకారు కూడా ఉన్నది. కానీ అతను తీరా బయలుదేరి వచ్చి తాను పెళ్లాడనున్న వధువును చూసేసరికి అతనికి కంపరం పుట్టుకొచ్చింది. అతను ఆమె సరసన కూర్చోడానికి ఒప్పుకోలేదు. అదేం అన్నాడు వధువు తండ్రి. అబ్బో, ఇంత అందం చూసేసరికి నా కళ్ళు జిగేల్మంటున్నాయి, ఒళ్ళంతా కంపరం ఎత్తుతున్నది, నన్ను క్షమించండి అన్నాడు వరుడు. నీకు కాబోయే భార్య కదటోయ్, అంత బిడియపడితే ఎలా అన్నాడు వధువు తండ్రి. ఇంత అందగత్తెను నేను పెళ్లాడజాలను, ఆమెకు ఎంత మాత్రమూ అర్హుణ్ణి కాదు, నన్ను మీరు మన్నించాలి అన్నాడు వరుడు. అంతా నిశ్చయమయ్యాక పెళ్ళికొడుకిలా వెనుకడుగు వేయడం చూసి రాజుకు సహించరాని ఆగ్రహం వచ్చింది. కానీ ఇంతలోనే రాజకుమార్తె తన తండ్రితో, నా అందానికి రాజకుమారుడు తగని పక్షంలో నేనొక విద్వాంసుడిని పెళ్లాడుతాను అన్నది. ఇప్పుడు రాజు ఆస్థాన విద్వాంసుడిని దగ్గరికి పిలిచి, ఏమయ్యా, నిన్ను మించిన విద్వాంసుడు మన దేశంలో లేడు, అందుచేత నువ్వే అమ్మాయిని పెళ్ళాడు అన్నాడు. విద్వాంసుడు వణికిపోతూ, మహారాజా, ఇది ఎక్కడి కథ? ఇదివరకే ఒక ఆమెను అగ్నిసాక్షిగా పెళ్ళాడి బిడ్డలను కన్నవాణ్ణి, శ్రోత్రియుణ్ణి, నన్నే వర్ణాంతర వివాహం చేసుకోమని తమరు కోరడం భావ్యం కాదు అన్నాడు. బ్రాహ్మలు 4 వర్ణాల కన్యలను పెళ్ళాడవచ్చునని శాస్త్రాలు చెబుతున్నాయి అన్నాడు మంత్రి. దానికి ఏమంటావు? అమ్మాయి విద్వాంసుని చేసుకుంటానంటుంది. ఆమె కోరిక నా ఆజ్ఞతో సమానం, దాన్ని నువ్వు ఉల్లంఘించరాదు అన్నాడు రాజు. మహారాజా, నన్ను క్షమించాలి, ఇది నా వల్ల అయ్యే పని కాదు. తమ ఆజ్ఞ పాలించనందుకు ఏ శిక్ష విధించినా సంతోషంగా భరిస్తాను అన్నాడు విద్వాంసుడు. రేపు ఉదయం లోపల నా దేశం విడిచి వెళ్ళు అన్నాడు రాజు ఆగ్రహావేశంతో. పరిస్థితి విషమించింది. ఈ రాజు తనను కూడా శిక్షించవచ్చునని వరుడుగా వచ్చిన రాజకుమారుడికి తోచింది. మహారాజా, రాజకుమార్తె వివాహం జరిగి తీరాలి, జరుగుతుంది కూడాను. అందుకు నేను ఒక సూచన చేస్తాను, నచ్చితే మీరలా చేయవచ్చు అన్నాడతను. చెప్పు అన్నాడు రాజు. సుక్షత్రియులైన యువకులను ఏరి తెచ్చి వారి మధ్య ద్వంద్వ యుద్ధాలు ఏర్పాటు చేయండి. అందరినీ జయించినవాడు రాజకుమార్తెను పెళ్లాడుతాడు. ఈ పోటీలో నేను కూడా విధిగా పాల్గొంటాను అన్నాడు రాజకుమారుడు. అప్పుడు రాజు నగరంలో ఉన్న క్షత్రియ యువకులను పిలిపించి వారి మధ్య ద్వంద్వ యుద్ధాలు ఏర్పాటు చేశారు. వచ్చిన వారంతా కత్తులు తీసుకొని ఎదురెదురుగా నిలబడి రాజుగారు ఆజ్ఞాపించగానే పెద్ద పెట్టున రంకెలు పెడుతూ కదం తొక్కుతూ కలియబడ్డారు. ద్వంద్వ యుద్ధాలు ఎంతసేపు జరిగినా ఎవరికి సూదుకుచ్చుకున్న పాటి గాయమైనా కాలేదు. ఇది గమనించి రాజు యోధులతో,
మీలో ముందెవరు గాయపడితే వాడు నా కుమార్తెను చేసుకుంటారు అన్నాడు. వెంటనే ద్వంద్వ యుద్ధాలు కుక్కల కొట్లాటలాగా మారాయి. ప్రతొక్కడు తాను గాయపడే లోపల అవతలి వాని గాయపరచడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల అందరూ గాయపడ్డారు. ముందు గాయపడినది ఎవరో చచ్చినా నిర్ధారణ కాలేదు. ఎవరి మటుకు వారు తన అవతలివాడే తనకన్నా ముందు గాయపడ్డట్టు చెప్పాడు. ఇదంతా చూసి రాజకుమార్తెకు వైరాగ్యం వచ్చేసింది. అప్పుడు ఆమె తన తండ్రితో, నాన్న, నా అందం చూసి బెదిరిపోయే వీళ్లను నేనెలా పెళ్లి చేసుకుంటాను? ఇంతకంటే పెళ్ళి లేకుండా ఉండడం మేలు అన్నది. అప్పుడు ఆస్థాన గాయకుడు ఒక మూల నుంచి, మహారాజా, నాదొక మనవి అన్నాడు. అతను గుడ్డివాడు. ఏమిటి నీ సూచన అన్నాడు రాజు. నేను పుట్టుగుడ్డిని, పెళ్ళి కానివాణ్ణి. రాజకుమార్తె అందచందాలు చూసి ఆనందించే యోగ్యత కానీ బెంబేలు పడే భయం కానీ నాకు లేదు. అందుచేత ఆమెను నాకిచ్చి చేయండి. నన్ను ఒక ఇంటివాని చేసిన పుణ్యము మీకు దక్కుతుంది అన్నాడు ఆస్థాన గాయకుడు. రాజకుమార్తె ఆ గుడ్డి గాయకుడిని పెళ్లాడడానికి తక్షణం ఒప్పుకుంది. రాజు సంకోచించకుండా ఇద్దరికీ పెళ్లి చేసేశాడు. ఆ దంపతులిద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవించారు.